రపరప వంకాయలు మునక్కాయలు తీయని మేకింగ్ కావాలి మనకు కొందరు తీయ మేకింగ్ కాదు ఇందాక చేసిన షో అది గిట్లా తీసి ఏ నథింగ్ బా ఇది మేము సరిపోతాయి కేసీ సాంబార్కి మరి పోయినా వంకాయలు కవి ఆ వంకాయలు ఉప్పేసుకోయారా జనార్దన్ నువ్వు చెప్పొద్దా బ్లూటూత్ కనెక్ట్ చేయమా అన్న ఎందుకు డల్లుగున్నావు మా టీం మొత్తం అదే మాకు కావాలన్నా అంటే బెటర్ నేను ఎంత చేసిన రికార్డ్ చేసిన మాట్లాడు ఏం కాదు మాటలు వస్తే నవ్వొస్తుంది ఆ టక్కేసుకుంటే నాకు బాగుండేది చూస్తే ఎట్లా ఉన్నావు ఇంకా నారాజు వచ్చి కాలు మొక్కున్నాను జనాభా వెంట వాళ్ళు కూడా కొంచెం కవర్ అవ్వండి పక్కకున్న వాళ్ళు మన బెస్ట్ అభ్యర్థి వాళ్ళు బాగా నాయకులు మన నాగరాజు స్టేజ్ మొన్న నేషనల్ అవార్డు అందరు ముందుకు రా బాబు ఫస్ట్ అద్దాలు పెట్టుకున్న బాబు నాగరాజు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలనుకుంటున్నాం ఎందుకంటే ఇది స్టేజ్ అందరూ ఇలా కదా వీళ్ళ శివ అశోక్ నాగరాజ్ మోస్కే నాగరాజ్ మన కెమెరామెన్ ఛానల్ మరి ప్రొడ్యూసర్ ఎవరు విలన్గా చేసిన అశోక్ గారు మన నరసింహారావు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఒకటే ఒక మాట చెప్పిన సాటర్డే రోజు ఇట్లా ఈవెంట్ ఉన్నది ఇంకా నెక్స్ట్ టైం ఒక్క మాట మాట్లాడకుండా మెసేజ్ చేసేస్తాం ఒక మాట ఒక పని కావాలనుకుంటున్నాం
అనుకుని మీరు ముందుకు ఏదైనా ముందుకు ఆయన లలితమ్మ మా ముగ్గురు ఈ సినిమాలో పనిచేసిన హీరోయిన్, మన కెమెరామెన్ జనార్దన్, మరి ప్రొడ్యూసర్ ఎవరు మన విలన్గా చేసిన అశోక్ అన్న, మన నరసింహారావు మా అంకుల్ లాంటి వారు, స్టేజ్ ఏం ఉన్న అందరూ దీనికోసం ఈ ఈవెంట్ కోసం వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. మన రాజుబాయి ఏం చేయలేదు కానీ ఏదో చేశాడు. ఆయనలో సత్తా ఉంది. ఆయన నట విశ్వరూపాన్ని అతి కొద్దిసేపటి అంటే కొన్ని క్షణాలు ఇంకా ఈ ఆలస్యం, దీని తర్వాత ఈ నట విభాగం స్టేజ్ పైన మనం చూడాలి. ఆయన మనలో లింగంపల్లి కమలాసన్ అంటాడు. ఆయన ఎప్పుడెప్పుడు స్టేజ్ పైన రావాలి. రండి రండి రాజు గారు, ఇది మీ స్టేజ్. అందరూ తాగుతూ అట్లా ఏం లేదు. ఎవరి ఒపీనియన్ జనాభా వెనుక వాళ్ళకు కూడా కొంచెం కవర్ అయ్యింది. పక్కకున్న వాళ్ళకు మన ముగ్గురు బెస్ట్ అపియరెన్స్ వాళ్ళని బాగా తీసుకోండి. నాయకులు మన నాగరాజు గారు స్టేజ్ మొన్ననే నేషనల్ అవార్డు పెట్టారు. చాలా మంచి యాక్టర్. రాజు మీరు మాట్లాడారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఒకటే ఒక మాట చెప్పిన, సాటర్డే రోజు ఇట్లా ఈవెంట్ ఉన్నది. ఇంకా నెక్స్ట్ టైం ఒక్క మాట మాట్లాడకుండా మెసేజ్ చేసేస్తాం. ఒక్క మాట వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దగ్గు కొంచెం అన్న, కొంచెం దగ్గు పర్సన్ ముందుగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ శివ అశోక్ అడిగిన అసలు ఈవెంట్ చేద్దామా వద్దా. ఒక చిన్న స్మాల్ మీటింగ్ పెట్టి ఫస్ట్ చేసే కానీ ఇది బాగుందని చెప్పేసి అల్లే దగ్గరుండి ఏర్పాటు మొత్తం స్పాన్సర్ అండ్ మొత్తం వాళ్ళ చేసారు. నాగరాజ్ పేరు మా డాడ్ ఎందుకంటే వాడే స్టార్ట్ చేసేసి చేద్దామని చెప్పేసి స్పెషల్గా వాడే నన్ను ముందడి చేసి ఎంత ఖర్చున పర్లేదు నేను చూసుకుంటా. ఏమి ధైర్యం, మనోధైర్యంకి మెచ్చుకోవాలి. ధైర్యం ఇచ్చినాకు వాడు నాకు ధైర్యం వల్ల ఎంత జరిగింది. చాలా పెద్ద గుండెది బతకాలి. సో ఇది మన ఎందుకు లేట్ అయింది, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అంటే ఆ కష్టాలన్నీ ఒక్క 10 నిమిషాలు వివరిస్తా. ఇందులో కొంచెం నన్ను తిట్టుకునే పదం ఉంటుంది. తిట్టుకున్న పర్లేదు. నేను ఎంత ఈ షార్ట్ ఫిలిం వల్ల ఎంత స్ట్రగుల్ అయిందో ప్రతి ఒక్కటి మీకు చెప్తా, అందరికి తెలియాలి కాబట్టి. ఎందుకంటే 1.5 year గ్యాప్ వచ్చి హీరో రేపు రిలీజ్ అంటే అందరికి డౌట్ ఎందుకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అట్టయినా నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేనైతే అన్నీ చెప్పేస్తే ఓకేనా. ఒక షార్ట్ ఫిలిం అంటే చిన్న చెరువులు అంటే దాన్ని సో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. 6 గంటలకు రమ్మన్నా 9 గంటలకు వచ్చేసి 90 తిరిగి వచ్చినా అయినా ఓకే, నేను కూడా పర్లేదు. అన్ని తెచ్చుకోండి. ఒకటి మీరు అందరూ మాట్లాడిన తర్వాత నేను ముందుగా అశోక్ బాయ్ కోరుతున్నాను. అశోక్ మాట్లాడతా. మా డాడీ చెప్పులు ఎక్కడ అంటే అత్తారింటికి దారేజ్లో అట్లా పవన్ కళ్యాణ్ లో అంటాడు. ఈవెంట్ బడ్జెట్ లేకనా? లో బడ్జెట్. రండి అశోక్ భాయ్, అందరూ మాట్లాడాలి. మైక్ ఇస్తా. వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడాలి. వచ్చినాం అందరు థ్యాంక్ సో మచ్ అన్నట్టు కూర్చోండి అంతే. మగవాళ్ళు ఉన్న సైకిల్ చేయాలి. అందరు మాట్లాడతారా? మా డాడీ కూడా మాట్లాడతాడు, చేస్తాడు. మా డాడీ కూడా మాట్లాడతాడు. నాగా నీ చెప్పులు ఎడికోరాడు ఉంటాయి. చెప్పులు అన్నారు
సమస్య చెప్పులు కాదు, మాట్లాడే సమస్య మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. వచ్చిన పెద్దలందరికీ మీకన్నది ఓకే వచ్చిన కట్క బిట్క కాదు, నువ్వు మాట్లాడే దగ్గర ఏమంటారు, మన ఆసిఫ్ అన్న మాట్లాడితే బాగుంటుంది. నేను మాట్లాడతా మా తరపున నువ్వు మాట్లాడతావు. అశోక్ ఆయన మనసులో ఉన్న ఫీలింగ్స్ నన్ను చెప్పమన్నాడు, కానీ ఆయనకు వచ్చిన మనసులో ఫీలింగ్ నేను చెప్పడం సబబు. అశోక్ తడబడుతున్నాడు, కానీ గుండెల్లో ఏదో చెప్పాలని ఆవేదన ఉంది. కానీ మీరు ఏదో చెప్తే నేను చెప్తూ ఉండండి. మాట్లాడు సిగ్గుపడతారేమో రాజన్న నాకు సినిమా తీసి ఎందుకు వచ్చిందా గది అని చెప్పారు. అంత టైం ఎందుకు కలిగింది? ఇంత ఎందుకు నా టైం మన రాజుకు ఎవరు సహకరించలేదు కాబట్టి చెప్తే మనకు పర్లేదు చెప్పు. సహకరించలేరు కాబట్టి ఇంత లేట్ అయింది. ఏమనుకోకండి, ఎవరు అనుకోరు చెప్పు. ఇలాంటి షార్ట్ ఫిలింలు మరెన్నో తీయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా కష్టమని తెలిసిండు. మీ అందరి సహకారం మరిన్ని షార్ట్ ఫిలింలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజుభాయికి చాలా థ్యాంక్స్. ఈ క్యారెక్టర్ ముందు మీరే చూస్తారు, చూడండి అందరూ. ఒక్క డైలాగ్ తో మీరు బద్దరిల్లి చేయాలి. ఏ డైలాగ్ లేదు. రాజుభాయ్ ఎవరిని పిలుద్దాం? మన నాగరాజు స్టేజ్ పైకి రావాలి. చప్పట్లు. నమస్కారం. ఫస్ట్ గా కంగ్రాచులేషన్స్ బాబాయ్ అబ్బాయి మైథిలి కంగ్రాచులేషన్స్. ఎన్నో కష్టాలు పడి షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. తను కష్టపడి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ దీంట్లో పెట్టి పూట తిని చేసి కొన్ని రోజులు ఆగి తర్వాత తీయడం జరిగింది. ఎన్నో కష్టాలు పడి ముందుకు ఇంకా ఇట్లాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో తీసి లైఫ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మా బాబాయ్ ఇంకా ఇట్లాంటి ఎన్నో తీసి తనకంటూ ఒక క్యాడర్ సంపాదించుకోవాలని, అంతా కాకపోతే నార్మల్గా ఏదో కొంచెం ఎదగాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ బాబాయ్. హీరోయిన్ గారు పేరు మైథిలి మేడం. ఓకే థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు. తెలుసు మైక్ కూడా అందరికి భయం ఉంటుంది. అందరికీ ముందుగా షార్ట్ ఫిలిం తీయాలంటే డబ్బులు ఉండాలి. ఆ డబ్బులకి వెనకాడకుండా ముందుగా ఖర్చు పెట్టిన రాజుకి కృతజ్ఞతలు. రాజు అయితే ఈ షార్ట్ ఫిలిం గురించి చాలా కష్టాలు పడ్డాడు. దగ్గరుండి నేను చూసినా కాబట్టి నాకు తెలుసు. ఏ టాపిక్ మాట్లాడినా ముందుగా షార్ట్ ఫిలిం ఇట్లా తీయాలి మాట్లాడతాడు. ఇంకా వేరే విషయాలు అయితే తక్కువ, కానీ షార్ట్ ఫిలిం గురించి కానీ ఈ క్యారెక్టర్ అంటే బాగుంటుంది, ఆ క్యారెక్టర్ అంటే బాగుంటుంది అనే విషయాలు ఎక్కువ మాట్లాడుతుంది. కానీ ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్లు మళ్ళీ ఇంకా రెట్టింపుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో చెప్పండి. మీ భావాలను వ్యక్తపరచండి. ఇలాంటి షార్ట్ ఫిల్మ్లు మళ్ళీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంత తొందరగా కిరణ్ బాయ్ చాలా ముద్దుగా, చాలా ప్రేమగా, చాలా ఆహ్లాదకరంగా మాట్లాడారు. కిరణ్ బాయ్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు శివన్న గారు రండి. బాబాయ్ చేంజ్ చేసుకోండి. ఆ కుర్చీ ఎందుకంటే అవసరం లేదు అక్కడ. ఇది మైక్లో చెప్పక చాలా కష్టం.
చల్ అన్న ఆల్ ఆఫ్ యూ అందరు ఓకేనా? వచ్చిన ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. రాజు చాలా కష్టపడ్డాడు ఫిలిం గురించి. అయితే యాక్టింగ్ చేసే వాళ్ళు ముందుకు ఎవరు రాలేదు, వాళ్ళ టైం యాక్టింగ్ చేసే వాళ్ళు ఏంటంటే టైం కరెక్ట్ టైంకు ఆయన అనుకునే టైంకు వాళ్ళ కుదరదు, వాళ్ళ అనుకునే టైంకు ఈయన కుదరదు. ఏమైందంటే ఆయన అనుకునే టైంకు ఎవరు సహకరించలేదు, చాలా మంది ఇబ్బంది పడ్డారు. రాజు ఫ్రెండ్స్ కూడా చాలా మంది చేయించారు, టైంకి రాక ఈ ఫిలిం చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన ఉన్నామాటలో పనిచేసి అదే డబ్బుతోనే అనిపించాడు, ఎవరు సాయం చేయలేదు. అయిన వరకు సాయం చేశారు, కొంతమంది వారికి అందరు చేయలేదు. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మైత్రి నీ గురించి కూడా బాగా లేట్ అయిపోయింది, టైంకి రాలేదు. షూటింగ్ ఇప్పుడు 6 గంటలకు మధ్య 8 గంటలకు వచ్చారు. ఓకే, ఏదైనా ఆయన చేయాలనుకున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, దాని అనుకున్నట్టు ఆయనకి చేయాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ అందులో యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ టైం చేసుకుంటేనే అవుతుంది, ఒకరితో ప్రతి దానికి డిమాండ్ చేయలేదు. ఏదైనా షార్ట్ ఫిలిం బడ్జెట్ ఎంత? 100 కోట్లు. చెప్పు వన్నా కానీ దాని తప్పే ఉన్నాను. డబ్బులు ఎన్ని పెట్టినా సరే కానీ టైంకి వచ్చి చేసుకోవాలి. అన్న థ్యాంక్ యూ సో మచ్. తిన్నాక ఇక కూర్చోరు. రెడీయా? ఓ పిల్ల నీకోసమే పోయిన సంవత్సరం పార్ట్ 1 వచ్చింది, ఒక్క సంవత్సరం గ్యాప్ వచ్చిందా? ఒక సంవత్సరం గ్యాప్ వచ్చిందా? గ్యాప్ వచ్చింది. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఓకేనా చెప్తా వినండి. ఇక జనార్దన్, అశోక్, మా డాడ్, ఆసిఫ్ బాబా, వినండి ఇవన్నీ నిజాలు. ఎందుకంటే ఇక్కడ నిజాలే ఎత్తుకోవాలి. అది తిట్టుకున్నా సరే నన్ను వీళ్ళందరూ టైంకు రాక మేమేదాంలే చేద్దాంలే ఒక్క నువ్వు తీస్తే మీ మీద రావాలి అట్లాంటి పదాలు కొంచెం నేను అట్ట అవ్వాలి. నాకు జరిగినాయి. నువ్వు నా ఫోన్ నువ్వు మాట్లాడలే కదా, నేనే మాట్లాడలేదు. మీ అందరూ అది రియాలిటీ చెప్తున్నా. బట్ ఏమనుకోకండి మీరు, ఎందుకంటే తెలుసు బాధ. ఓకే, అయితే అమ్మాయిది తప్పేం లేదు. మెయిన్ ఏంటంటే నాకున్న నా ఫ్రెండ్స్. అసలు ఒక షార్ట్ ఫిలిం అంటే ఒక్క 4 5 మందితో తీయాలి, కానీ నాలాక మందలు 400 మందితో తీసేయండు. వాస్తవమే, మందలు పెట్టి తీయడము మేము తప్పి చేసేది ఒకటే. బాహుబలి 1 వచ్చినప్పుడు మాది మొదలైతే RRR కంప్లీట్ అయినా మా షార్ట్ ఫిల్మ్ ఇంకా కాలేదు. చెప్పమా తీర వాస్తవమే. ఎందుకంటే అసలు పార్ట్ 2 వదిలేద్దాం, ఎందుకులే ఇక ఎవరికి ఇష్టం లేదు, అందరు హ్యాండ్ ఇచ్చారు, ఫోన్ లైన్ వదిలేద్దాం అనుకున్నా. ఆ ట్రైలర్ రిలీజ్ చేయడం వల్ల యూట్యూబర్ నెక్స్ట్ ఫిలిం ఒప్పుకోడు కాబట్టి ఏదో అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఫిలిం వచ్చేసి మొత్తం కంటిన్యూటీ లేదు, అస్సలు లేదు. ఏదో ఉన్న క్లిప్పులని అప్పుడు నాకు ఈ జుట్టు లేదు, కుప్పు లేదు, ఓన్లీ గీడ వరకు ఎన్నికలు ఉంటుండే, అది సగం ఉంది. ఈ జుట్టుతో సగం ఉంది, కంటిన్యూటీ అయితే లేదు. రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి చూడండి. అందులో నాకు నచ్చినట్టుగా నేను డిజైన్ చేసిన క్లిప్పులను ఒకరికొకరు సంబంధం లేకపోయినా యాడ్ చేసాను అనమాట. 30 minutes యాడ్ చేసిన. ఐ మీన్ ఈయన ఎందుకు వచ్చిండు, ఆడు ఎందుకు వచ్చిండంటే లేదు. చూడాలి, మీరు కామెంట్ కూడా పెట్టిన కూడా తప్పేమి అనుకోండి. తిట్టండి, కామెంట్ లో తిట్టండి. అరే అశోక్ గారు ఎందుకు వచ్చిండ్రా, అసలు ఎందుకు వెళ్ళిపోయిండ్రా, సంబంధం లేదు. అదే ఆసిఫ్ బాబా ఎందుకు వచ్చిండు, ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు ఈయనకి ఎట్లా పరిచయం రాజు అనేది లేదు. షూట్ చేద్దామని బాబాకు 3 రోజులు ఫోన్ చేస్తే హ్యాండ్ ఇచ్చిండు. అయితే నిన్న ఒక ½ an hour టైం ఇచ్చిండు. ½ an hour లో నిన్న ఇమ్మీడియట్లీ నా వర్క్ లో నాపేసుకొని ఒక షార్ట్ గీడ చేసినాం, గేట్ బయట చేసినాం. ఆ షార్టే ట్రైలర్ వేసిన, మీరు చూడొచ్చు. యాక్సెస్ లాస్ట్ క్లిప్ వేసిన. ఇంకోటి అశోక్ 1 year నుంచి అడుగుతున్నా, అదే పాపం చాలాసార్లు చేద్దాం నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. వాడికి ఎంతో మంది దోస్తులు చుట్టుపక్కల అందరూ ఎక్కిచ్చారు, వాడిని మార్చేసారు. ఏమనంటే ఉంటాయి కొన్ని పర్సనల్స్ మార్చేసారు. ఇక వాడొకటే ఇగో నాకు నీ గురించి ఎంతో మంది బ్యాడ్ చెప్పారు, బొంగులది మనకేమో డబ్బులు ఇస్తున్నాడా, మనకేమైనా వస్తుందా అలా చేస్తే, టైం బొక్క నీకెందుకే నడు బారుకో బీరేతాం, ఇలాంటివి ఎన్నోసార్లు నాకు వారు చెప్పాడు. వీడియో కాదు, నాకు చాలా మంది చెప్పారు. ఆసిఫ్ బాబా రామమ్మ అంటే ఇంకోటి ఫోన్ చేసి ఎడిపోతున్నా బాబా అంటే షూటింగ్ బొక్కల షూటింగ్ వచ్చే సపరాక బార్కెళ్ళి బీరేద్దాం ఈయనకు ఇట్లా సో అదే ఒక ఫిలిం తీద్దాము అని అనుకుంటే ఒక సపోర్టింగ్ అనేది ఉంటే కంటెంట్ ప్రకారం తీయగలుగుతాం.
ఇక గీడు రాకపోతే కంటెంట్ మార్చాల్సి వస్తుంది, ఈయన రాకపోతే స్టోరీ మార్చాల్సి వస్తుంది, ఇలాంటి జరిగినాయి. పార్ట్ 2 వచ్చేసి కంటిన్యూటీ లేదు. స్టార్ట్ అయ్యి ఎటెండ్ అయితే తెలీదు, నాకే తెలీదు. నిజం చెప్తున్నా, ఒక ఎడిటర్కి మొత్తం క్లిప్లన్నీ ఇచ్చిన ఆ ఎడిటరే చూసుకున్నాడు మొత్తం అంతా. కంటిన్యూటీ లేదు. మా రమాదేవి కూడా ఉంది, పోయినసారి బాగా కష్టపడ్డది. ఇక పెళ్ళి అయిపోయింది, అందుకే షూటింగ్ తిరగలేదు. రమా, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు వచ్చినందుకు. అంటే నీ క్లిప్ కొంచెం వినలే. హీరోయిన్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా. వాళ్ళ పిల్లలు కూడా పెద్దగైనాక మా సినిమాలు చూస్తారు. ఇక అదే చెప్తున్నా కదా, ఇంత గ్యాప్ వచ్చింది, ఇంట్రెస్ట్ దొబ్బింది. ఏదైనా గ్యాప్ వస్తే ఎదురు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇప్పుడైనా ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే బుద్ధి తక్కువ ఇంతమందిని పెట్టాడు, ఒక 4 చేయాలి, 5 మందిని పెట్టినా పోతుంది. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, పోతుంది. సో అందుకనే ఇకపై నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, 1.5 year ఎక్స్పీరియన్స్ వచ్చింది. 5 లక్షలు ఖర్చు అయిపోయినాయి ఈ షార్ట్ ఫిల్మ్స్కి, 5 లక్షలు. సో చెప్తున్నా కదా, ఆ పడేటోనికే తెలుస్తుంది బాధ ఏందని. సో నాకు తెలుసు, నాకున్న కోపానికి ఎన్నో బద్దలైనాయి. జస్ట్ ఒక మాట అందుకే టీవీలు ఇట్లా మొత్తం బద్దలు కొట్టేసిన. అలాంటి కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉన్నా అంటే కేవలము నా డ్రీమ్ షార్ట్ ఫిలిమ్స్. చిన్న కోరిక ఏదో ఇక్కడ ఒక అవకాశం దొరుకుతాడు డైరెక్టర్ అవ్వము, ఆశలు ఉంటాయి, అడిగేస్తున్నా అంతే. ఎంతోమంది ఆపాలని, ఎంతోమంది నా గురించి బ్యాడ్ చెప్పడం, ఎంతోమంది ఆపాలని ట్రై చేశారు. నేను ఎక్కడ ఆగలే, ఎక్కడ తగ్గలే. సో నా ప్రయత్నం చేస్తూనే ఉన్నా, ఇప్పటికీ చేస్తూనే ఉంటా. ఇప్పటికీ నాకు చాలామంది ఆపాలని వద్దని చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు, చాలా విపరీతంగా ఘోరంగా నా గురించి మాట్లాడుతున్నారు. నేను అవన్నీ ఏం పట్టించుకోను. నాకు చాలామంది కూడా తలనొప్పి అంటే అసలు ఎందుకురా బాబు అనిపించింది, ఆపేద్దాం అనిపించింది. కానీ తర్వాత మరి నామాన్ని కూల్ చేసుకొని మళ్ళీ ఎందుకు ఆపడమని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. నా ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే ఒక్కొక్కసారి సపోర్ట్ చేస్తారు, ఒక్కొక్కసారి చేయలేకపోతున్నారు. వాళ్ళు కూడా చాలా మంచోళ్ళే, పక్కన మాటలు ఆలమాటలు విని వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యారు అంతే. సో మళ్ళీ వాళ్ళందరూ సెట్ చేసిన, వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా ఇక వాళ్ళు చెప్పడం కాకుండా వాళ్ళు నిజంగా వాళ్ళంతలా వచ్చి నా ముందు చెప్పారు, నీ గురించి వెళ్ళొద్దని చాలామంది నాకు ఆపిర్రు, చెప్పారు. మనకేమొస్తుంది, ఆడు తిప్పబడుతుండు, వాడు పని చేసుకుంటుండు, వాడికి డబ్బులు దూరం ఎక్కువ ఉంది, దానికి వాడికి ఒక ఫ్యామిలీ అనేది లేదు, వాడు అట్లనే వస్తాడు, ఒంటరి, ఒక అనాథ అని చెప్పేసి చాలామంది నా గురించి ఇట్లా బ్యాడ్గా మాట్లాడారు అనమాట. వాడికి ఏం తక్కువ, ఆ పుణ్యానికి రూమ్ ఉన్నది, వాడికి ₹1 ఖర్చు పెట్టే పని లేదు, ఒక 4 పని పెట్టి చేపిస్తాడు, వాడికి ఫుల్ డబ్బులు వస్తాయి, వాడు మ్యాక్సిమం తగ్గాలి, వాడికి కొవ్వు ఉంది, వాడికి తగ్గాలంటే ఒక లిమిట్లో మనం ఉండాలని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ నాకు చాలా వచ్చినాయి. ఇగో వీని గురించి వీడు, వాని గురించి వీడు అని చెప్పేసి చాలా చెప్పారు. కానీ నువ్వు చెప్పిన వీనికి అడగలేదు, వానికని ఎవరికి అడగలేదు. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు, చెప్తారు. చెప్పండి, నీ ఈ సీజన్ ఉన్నా అంటే ఏడుపు పక్కా ఉంటుంది, మనుషులది నరదృష్టి ఉంటుంది అని నాకు తెలుసు. నేను అన్ని భరించుకుంటూ వస్తా. ఆగిపోతుంది, వస్తుంది. నేను ఓన్గా నాకు ఎంత తలనొప్పి వచ్చినా, ఎంత కోపం వచ్చినా, ఎవరైనా ఏమన్నా కోపపడ్డా, ఎవరేమన్నా ఘోరంగా తిట్టినా, అరే చెత్త నా కొడుకు అన్నా, అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంచిగా కూల్గా మాట్లాడి కూల్ చేసి అతన్ని మళ్ళీ నా లైన్లో తీసుకొచ్చాను అనమాట. ఇలాంటివి, అరే ఎందుకురా నా గురించి వాడు ఇప్పుడు ఎందుకు నమ్మినవారని చెప్పేసి వాడిని మళ్ళీ కూల్ చేసి ఇట్లా చేసి మొత్తం మీద నేను మా టీం మొత్తం మళ్ళీ లైన్లో పెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ ఒకటి అన్నాది కూడా ప్రాజెక్ట్ ఉంది. నా పెద్ద ప్రాజెక్ట్ అది మినిమం 2 lakhs బడ్జెట్, ఇప్పటికే 1 lakh అయిపోయింది. బట్ ఒక ఆశ, అది ముందడుగు వేయాలని. బట్ నాకైతే 100% ఒక నమ్మకం, అది నా కంటెంట్ పక్కన రావాలి, నేను అనుకున్న వాళ్ళ సపోర్ట్ చేయాలని. అది మ్యాక్సిమం 100% చెప్తున్నా, ఆగిపోతుందేమో అన్న భయం నాకు 24/7 నాకు అదొకటి నా మైండ్లో తిరుగుతూనే ఉంది. సో అది అశోక్ అన్న గారికి ఒకసారి ఇలా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ధైర్యం వస్తుంది, ఇంకా నేను నాకు చేయాలనిపిస్తుంది. అందులో రిస్క్ ఒక్క రోజు మీరు భరించి చూడండి, అలా ఎంత రిస్క్ ఉంటుందో. నేను మీ అందరికి అన్నం పెట్టి ఒక్కోసారి అన్నం తినా, మీకు ఆ విషయం తెలుస్తూ తెలియదు. చాలా షూటింగ్లలో నేను చాలా బయట లొకేషన్లలో అందరూ అంటారు, నువ్వు వచ్చినా నా పట్టించుకోవు, నేను వచ్చి చాలాసేపు అయింది, ఆలనింబడే ఉంటావు, మేము వచ్చి గంట సేపు అయ్యా పోతాం, నాకు అవసరం లేదు, వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాం, మేము అవలంబకరమని చెప్పేసి ఇలా చాలా అలిగిలో ఉన్నారు, అలిగిపోయినారు ఉన్నారు. మళ్ళా ఇగో నువ్వు కొత్తని కాదు, నువ్వు పాతనివే, దయచేసి కూర్చో, సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు, అందరినీ రిసీవ్ చేసుకుంటున్నా, నా బాధ నీకు తెలియదు అని చెప్పేసి మళ్ళీ అందరినీ కూల్ చేసి కూర్చొని పెట్టి మళ్ళీ నా ఎలా తీసుకొచ్చిన. నిజమా కాదా? నిజమే. మొన్న జరిగిందా లేదా? జరిగింది. రైట్. ఎందుకంటే అది అక్కడ తలకాయ నొప్పి 150 ఉంటుందని మీకు తెలియదు ఎవరికి. అక్కడ ఒక రోజు షూటింగ్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది, పొద్దున లేవగానే అసలు నాకు ఆకలే కాదు. ఎందుకంటే నిజం
ఆకలి కాదు నాకు. ఎందుకంటే మీరు అంటారు బొక్కలే వీడికి ఏమైంది షూటింగ్ చేస్తున్నారు కదా అందరూ వాళ్ళు చూసుకుంటారని. అది కాదు నాకు. వచ్చిన వాళ్ళకి ఏం తక్కువ ఏంది అనేది ప్రతి ఒక్కటి A to Z మొత్తం నేనే చూసుకోవాలి. కాబట్టి ఆ టైంలో ఆకలి మర్చిపోతాను, వచ్చి వండుకుంటా నీళ్ళు తాగి. అవును, నేను చూసిన ఈ కళ్ళతో. ఎందుకంటే ఆకలి అయిందని చెప్పేసి నేను మళ్ళీ ఎవరు ఫోన్ చేసి ఆకలి అయిందని అడుక్కోను. అలా ఉపవాసం ఉన్న రోజులు నాకు దగ్గర చాలా రోజులు ఎక్కువ అవే ఉంటాయి నాకు. వెల్కమ్. థ్యాంక్ యూ. నాకైతే ఎక్కువ తెలియదు ఈ షార్ట్ ఫిలిం గురించి, బట్ ఒకటే చెప్తా, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి ఓ పిల్ల పార్ట్ 2 టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో ఎప్పుడే చేస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ నేను చెప్పను. ఓ పిల్ల పార్ట్ 2 టీమ్ మొత్తానికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇదేనా మాట్లాడమ్మా? అరే నువ్వు కూడా ఒక షార్ట్ ఫిలిం తీసినావు, రిలీజ్ అయ్యే మంచి రెస్పాన్స్ వచ్చింది, మీరు ఇంకా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక్కటి తీసారు, బయట 4-5. నెక్స్ట్ లలిత మేడం గారు వచ్చి కొంచెం ఏదో ఒకటి తోచింది మాటలను కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్. లేవాలి రండి, మీరు నచ్చింది రెండు ముచ్చట్లు మాట్లాడి వెళ్ళిపోండి అంతే. మీరు ఒక లీడర్, మాట్లాడొచ్చు, మీరు మంచి యాక్టర్, అన్నీ ఉన్నాయి మీ దగ్గర. రండి. ఒక్కటి అన్ని ఏం చేసినావు అన్నీ చెప్పేసి రండమ్మా, రండి, పైకి రావాలి. కానీ పొద్దున గురించి చెప్పదు దయచేసి. పొద్దున గురించి చెప్పొద్దని ఈయన గారు చెప్తున్నారు. దయచేసి మీరు పొద్దున మ్యాటర్ తప్ప వేరే అన్నీ చెప్పుర్రమ్మా, వేరే కూడా చెప్పొద్దు, ఓన్లీ అన్న పొగిడితే చాలు అని ఈయన ఒక్క మనవి చెప్పండి. ఓకే టైం అవుతుంది, ప్లీజ్ అందరు లేట్ అవుతుంది. నన్ను అందరు గరం మీద ఉన్నారు, చాలా గరం మీద ఉన్నారు, వంటకాలు కూడా గరంగా ఉన్నాయి, మీరు కొంచెం చల్లబడాలి. చెప్పండి. ఓ పిల్ల పార్ట్ 2 ఈవెంట్కి వచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వద్దు నమస్కారాలు. ఓకే, షార్ట్ ఫిలిం అంటే కష్టాలు ఎలా ఉంటాయి, ఖర్చులు ఎలా ఉంటాయి అనేది నాకు బాగా తెలుసు. దాని గురించి ఎంత ఖర్చు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా టెన్షన్స్ పడాలి, ఒకరు వస్తారు ఒకరు రారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు. ఇలాంటివన్నీ మనం భరించుకుంటూ మనమంటూ ఒక స్థాయికి వెళ్ళాలి అనుకుంటే, మనమంటూ ఒక గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఇలాంటివన్నీ పక్కన పడేసి ఇలాంటివన్నీ వినిపించుకోకుండా మనం అక్కడ దాకా వెళ్తేనే మన గోల్ అంటూ మనం రీచ్ అవ్వగలం అనేది నా ఇంటెన్షన్, నా కోరిక. సూపర్. నేను తెలంగాణ స్టేట్ మహిళా ఇన్ఛార్జిగా నేను చేస్తున్నాను. నాకు చాలామంది చాలా రకాలుగా అంటారు, ఈమెంటి ఆడది ఇలా వెళ్తుంది అలా వెళ్తుంది. నా వెనకాల కుక్కలు మురుగుతాయి, ఆ కుక్కల కోసం చూసుకుంటే నేనేం చేయలేను. నాకు ఒకటే చెప్తాను, నేను వెళ్ళే బాట ముళ్ళ బాట, నాకు తెలుసు ఆ విషయం. ఆ ముళ్ళ బాట క్లియర్ చేసుకుంటూ వెళ్తేనే నా వెనకాల వచ్చే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళకు పూల బాటగా నేను ఏర్పాటు చేయగలను అనేది నా ఇంటెన్షన్. అందుకని ఇలాంటి పనికి మళ్ళీ సోదులు మనం ఏది చెప్పుకోకూడదు. ఈవెంట్ అంటే ఈవెంట్ పరంగా మనం ఏంటి దాని వరకే, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఇంతవరకే మాట్లాడుకొని సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే చెప్పిన దాంట్లోనే లాజిక్ ఉండాలి, ఎదుటోడికి అర్థమయ్యేలాగా ఉండాలి. ఈడేదో సోది చెప్తున్నాడు మనం వినాలనా, ఇంత అవసరమా, ఇంతసేపు ఇంత కూర్చోవాలనా, ఇలాంటివి ఎదుటోడికి విసుగు కలిగించేలాగా ఉండకూడదు. కరెక్ట్గా పాయింట్స్ పట్టుకోవాలి, అవి చెప్పేసి వెళ్ళిపోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ రాజు. ఇలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంకా ఎత్తుకు ఎదగాలని ఒక టీం ఏంటి తన కోరిక ఏదో ఉంది, అది తీరాలని మనస్ఫూర్తిగా ఒక తల్లిగా ఆశీర్వదిస్తూ వెళ్తున్నాను. నమస్కారం. మీరు గట్టిగా కోరుకోరండి. అయితే థ్యాంక్ యూ సో మచ్. ఆనంద బాష్పాలు ఇవి, ఏడుపు కాదు కూడా. నిజంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ వాళ్ళ కూతురుతో ఉంది కాబట్టి ఆమెకంటూ నిజంగా ఇలాంటివి చాలా ఉంటాయి. ఆమెకు మనం చెప్పనవసరం లేదు. వెల్కమ్. రామారా, చాలా కష్టపడదు పాపం. అందరికీ నమస్కారం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజన్నకి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే. ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు నచ్చింది, కానీ తొందరగా అయిపోతుంది అనుకున్నా. బట్ ఇన్ని 2 years అవుతుంది అనుకోలేను. అందులో నా మిస్టేక్ కూడా ఉంది, ఎందుకంటే నాకు కూడా ఒక్కొక్కసారి కుదరలే, నేను కూడా ఒక్కొక్కసారి హ్యాండ్ ఇచ్చిన
రాజు అన్నకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలామంది కొన్ని ఇష్యూస్ కూడా అయినాయి షూటింగ్ అప్పుడు. ఇంకా అందుకే ఇంత టైం పట్టింది. ఇంకా కానీ నెక్స్ట్ ఫిలింకి అయితే ఇట్లాంటివి అయితే ఏం జరగొద్దు. సక్సెస్ఫుల్గా షూటింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మైత్రి గారు. ఇలానే మీకు ఇంట్రెస్ట్ ఇంకా ఉండాలని, ఇంకా మీరు ఇంకొక షార్ట్ ఫిలిం తీయగలుగుతారని కోరిక, తీయాలి. ఎందుకంటే నీకు చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే. ఒకవేళ అవకాశం వస్తే తీయండి. మీ ఇంట్లో నీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు కాబట్టి, ఇంట్లో వాళ్ళకి ఒకసారి టాలెంట్ ఉంది కాబట్టి జర ముందర వేయండి. రమా మెయిన్ ఇక్కడ దమ్మా, నువ్వు పోయినసారి మంచిగా తీసినావు, ఇప్పుడు కూడా మాట్లాడుతా. గ్యాప్ వచ్చింది. రావాలి కిరణ్ భాయ్, సపోర్ట్ కొట్టారు రావాలంట. రమా రమా రామ్మా. నెక్స్ట్ మీ డాడీ పిలుస్తుందా? మీ డాడీ పోయిన జర మాట్లాడిందా. యాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మామగారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నీకోసం ఓపిల నీకోసం ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా చేశారు. బట్ ఫస్ట్ టైం నాకు పిలిచారు. ఓకే, క్యారెక్టర్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. అప్పుడు ఓకే బెటర్. అండ్ 1 year ఎందుకు గ్యాప్ వచ్చిందో నాకు అంత తెలీదు. బట్ ఆయనకి ఎందుకు అంటే నేను కూడా చూశాను ఆయన ఎంత కష్టపడ్డాడో. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే ఫుడ్ లేకుండా కూడా ఉన్నాడు. సీరియస్లీ నేను కూడా చూశాను. తినకుండా కూడా కష్టపడిన రోజులు ఉన్నాయి. ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారో అది కూడా మనకు అంత ఐడియా లేదు. బట్ ఎంతనైనా పెట్టని. బట్ హీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ డన్ ఓ పిల్ల నీకోసం 1 అండ్ నౌ హీ ఈస్ డూయింగ్ ఓ పిల్ల నీకోసం 2 పార్ట్ 2. సో ఇంకా ఇలానే ఇంకా ఎన్నెన్నో చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్ అనేది సపోర్ట్ ఉండాలి. సో దే ఆర్ సపోర్టింగ్ సమ్ టైమ్స్, దే ఆర్ నాట్ సపోర్టింగ్ ఫర్ సమ్ టైమ్స్. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇస్ ఆయనకి ఏంటంటే చేయకపోయినా చేస్తున్నాడు. సో హీ నీడ్ టు డూ మోర్ అండ్ మోర్ ఈవెంట్స్ అండ్ మోర్ షార్ట్ ఫిలిమ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. యాక్చువల్లీ కష్టపడుతున్నావు, ముందు పోతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ శ్రమ. ఇక నువ్వు జర ఒక్కదాని జర నాకు ఏమంటారు, నాకు కష్టాన్ని ఒక్కదాన్ని చెప్పుకుంటావు కాబట్టి ఒక్కరికి తెలుస్తుంది నా బాధ ఏందో. అక్క ఓకే రా అక్క. అక్క గిఫ్ట్స్ ఇప్పుడు వద్దు, మాట్లాడు. ఇది ఇచ్చిపోతావా? సరే మాట్లాడక్క కొన్ని. అరే మంచిగా మాట్లాడు. థ్యాంక్ యూ. ఫోటో దిగాడా? ఫోటో అక్కడ ముఖం పెట్ట అక్కడ. ఇక చేయదే రాదిగా, రాదిగా అయితే ఇప్పటి కాదు. అప్పుడు ఇష్టం మాది ఇష్టం రాదిగా. నువ్వు అక్కడ చూడు ఫోటో. నువ్వు ఇలా నాలుగు రాదా? చేస్తాను చెప్తుంటే నువ్వు చేయొద్దంటున్నాయి. ఆ పిల్ల ఆమె చేస్తాను. నేను చేసుకోను కదా, ఆమె నేను చేయను కదా. ఇక ఎందుకు నేను చెయ్యి అయిపోయా. బాగా చేస్తావు ఆమె. ముందు నువ్వు ట్రైన్లో చూసావా? ఈమెనా ఇంతగా? ఫస్ట్ ఇప్పుడు కాదు, ఇంతకు ముందు. సరే కానీ ఇప్పుడు గుర్తుంటా లేదా? అవి అద్దాలు ఇప్పుడు అప్పుడు అద్దాలు కదా అక్కడ ఉంది. ఓకే ఓకే ఫోటో దిగండి. ఫోటో నాకేం వద్దు కానీ నువ్వు బాగా చేయి, ఇంతకన్నా ఇంకా బాగా చేసి చేద్దామంటే సపోర్ట్ ఖచ్చితంగా కదా. చేస్తారు, చాలా సూపర్ అవుతుంది. చేస్తారు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో పోతాయి. అట్లా దూరం చేసుకోవాలి. అర్థమైందా? అంత ముందుకు నడువు, మంచిగా చేసుకో. నువ్వు పెళ్లి కూడా చేసుకో. ఒక్కటే కోరిక నాకు. ఇంట్లో బయటగా చెప్పారు చెప్పేదంటవా? అరే చెప్పేది ఇవన్నీ ఇక్కడ మాట్లాడు. సరేనా? సరే ఒక ఫోటో గగన్ వరందా మంచి ఫోటో ఒకటి. ఆ పైన ఫుల్ అవుతారు.
ఇంకో పేజ్ తర్వాత వస్తుంది అసలు ఆగ పెద్దగా రావాలి రైట్ ఓకే అంటే దగ్గర దగ్గర మా ఫ్రెండ్ బాబాబాయ్ రాజుబాయ్ గురించి ఒక 4 ముక్కలు మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ నాకు పిలిచినందుకు. మీ అందరికి కూడా ఒక్కసారి ఇక్కడ మీ అందరికి కూడా నా యొక్క నమస్కారములు. ఇక్కడికి వచ్చిన వల్ల అందరికి కూడా మా ఫ్రెండ్స్, మా ఆసిఫ్ బావ, మా బావ, డైరెక్టర్ గారు నాకు కూడా కొంచెం పరిచయం చేశారు. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చినందుకు, నాకు పిలిచినందుకు కూడా చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఏంటంటే ఇదొక్కటి ఒక సందర్భం, హ్యాపీ. ఓ పిల్ల నీ కోసం అన్నట్టు ఒక జీవితం ఇది. మనందరి గురించి ఒక చిన్న విషయం కాదు, ఒక చాలా పెద్ద విషయం ఇది. మనం అందరం కష్టపడుతున్నాం దీని గురించి. అందరు వచ్చినందుకు మీ అందరికి ఒక ధన్యవాదములు. మాకు మా పెద్దవాళ్ళు, మా డైరెక్టర్ గారికి, మా బావ గారికి, వీళ్ళ సంతోషమే మనందరి సంతోషం. మనందరి సంతోషమే వీళ్ళ సంతోషం. ఆహా, ఎంత బాగా చెప్పారు బావ. మీ కామెడీ అందరికీ నచ్చింది. ఇక్కడికి వచ్చినంత అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. హ్యాపీ, అందరు హ్యాపీ, అంతే. నా ఒక చిన్న కోరిక. చప్పట్లు మాట్లాడతారు చప్పట్లు కొట్టారు. చేతుల్లో ప్లేన్ గొప్పదీసి చప్పట్లు కొట్టారు. ఎట్లా మాట్లాడడం రాదు కదా. రైట్ ఓకే, థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. చర్చ్ మిల్క్ ఏమైనా తినవా ఒక పొద్దున? ఇప్పుడు నెక్స్ట్ మన అంకుల్ వాళ్ళ ఆంటీ వాళ్ళకి సత్కరించాలి శాలువలతోని. కానీ అశోక్ చప్పట్లు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఫోటో దిగ నా దగ్గర అశోక్ నువ్వు తీసినావా? ఇంకా ఎవరు ఆంటీ మన నాగరాజుకి రండి. అంకుల్ నాగరాజు గారు రావాలి. దారా అని పిలవద్దు, సంబోధించకూడదు. మా డాడీ సన్మానం చేయాలి అంకుల్కి. మీరు అంటావు ఒకసారి రారా అంటావు. ఇప్పుడు అన్నట్లే చెప్తున్నా మంటల్లో కూడా. ఎవరు అనేది హీరోయిన్ గారు. బాబు మీరు తంబాకు తీసి మాట్లాడారు.
ఏమన్నా ఇంటికి మళ్ళీ అమ్ముకుంటారా ఇది కట్ చేసుకుని ఇది ఎవరికి అంకితం అని వాళ్ళ ఇద్దరిలో అశోకనా చూడే అశోకనా మీ వల్లనే స్పెషల్గా మీ స్పెషల్ థ్యాంక్స్ కాదు ఓకేనా అయిపోయింది ఇంకో అంటే ఆయన వస్తాడు అక్క నువ్వు రా అక్క క్యూట్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఇటు మళ్ళా అన్న ఇటు మళ్ళీ అరే మామా నగబా పక్కన పడది అన్న ఈ గాటు అన్న ఈ గాటు అన్న ఇన్సర్ అవుతారయ్యా లటక్ లటక్ మింగుతురా స్టేట్ లో ఉన్నాను స్టేట్ లో
1 and now he is doing Opila Nikosam 2 part 2. సో ఇంకా ఇలానే ఇంకా ఎన్నెన్నో చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. డైరెక్టర్ సార్ మామా జన రా